హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు నేనైతే కుసుంపురంలో ఉన్నాను ప్రెసెంట్ అయితే మా పిన్ అయితే మార్నింగ్ లేచి పన్నీర్ కూర వండుతాం అన్నది. కర్రల పొయ్య ఇంకా మట్టి కొండలు, ఓకేనా, మొత్తం కూడా ప్రాసెస్. నేనైతే మా కుసుంపురం పక్క ఊరు బల్లిపొడికి వెళ్ళి అక్కడ నుండి పన్నీరు అలాగే మసాలాలు కావాలి కదా చాలా వరకు, అవన్నీ కూడా తీసుకుని అయితే వచ్చేసాను, ఓకేనా. అది తీసుకొచ్చాక మనమైతే ఆ కర్రల పొయ్యి వెలిగించి దానిపైన మట్టి కొండ పెట్టి ఆ ప్రాసెస్ అంతా కూడా మనం సిటీల సైడ్ తింటాం. చాలా అంటే మసాలాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి, అలాగే కొంచెం పచ్చి పచ్చికి కూడా ఉంటాయి. అలాగే మా పిన్ అయితే చేసింది. మా పిన్ని ఏ వంట చేసినా, చికెన్ అనే ఫిష్ అనే ఏది చేసినా అసలు ఒక్కసారి తినేవాళ్ళు, రెండోసారి అసలు మర్చిపోరు అనమాట, ఓకేనా. అలాగైతే మా పిన్ని వండుతుంది కుసుంపురంలో. అలాగే మనం ఇప్పుడు ఈ పన్నీరు మీకు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసిందో అంత కూడా మీకు చూపిస్తాను. కొంచెం 9 నిమిషాలు అయితే వీడియో కొంచెం లెంతీ అయింది, ఓకేనా. ముందుగా అయితే మట్టి కొండ అక్కడ చాలా బాగుంది చూడండి, కళాయిలాగాని ఎంత బాగుందో. అలాగే ఫుల్ హీట్ అయ్యాక మనం అయితే పిన్ అయితే ఆయిల్ వేసారు, ఓకేనా. ఆయిల్ వేసుకొని దాంట్లో ముందుగా అయితే మనకి సిటీస్ సైడ్ ఏంటంటే మ్యాక్సిమము పన్నీరు ఫ్రై చేయరనమాట, ఓకేనా. శుభ్రంగా బాయిల్ చేస్తారు. అదే మనం ఊర్లోన అంటే విలేజ్ సైడు అంటే మన నాటు పద్ధతి అనమాట ఇదంతా. ఎక్కువ ఏ మసాలాలు ఉండవు, ఏవి ఉండదు. చాలా చక్కగా పిన్ అయితే చేసింది, చాలా టేస్టీగా కూడా ఉంది. అలాగే అంత కంప్లీట్ అయ్యాక మనమైతే రైస్తో తిన్నామన్నమాట. చాలా అద్భుతంగా అయితే ఉంది. అదే మనం ఒకళ్ళు చపాతీతో తింటే ఇంకా చాలా బాగున్నాను, ఓకేనా. ఇప్పుడు మనకి ముందుగా అయితే శుభ్రంగా ఈ పన్నీర్ వేసి పిన్ని శుభ్రంగా అయితే ఫ్రై చేస్తే చూసారు కదా మన కర్రలు పొయ్యి అంత బాగా వెలుగుతుందో, ఓకేనా. ఒక సైడు మనకేంటంటే టీ బాగా అలవాటు, అందుకే ఒక సైడ్ అయితే టీ పెట్టుకున్నాం. అలాగే ఇటు సైడు మనకి ఇది పన్నీర్ ఫ్రై చేస్తున్నారు, ఓకేనా. అలాగే ఇప్పుడు కలర్ చూడండి చేంజ్ అయింది. ఇంకా కొంచెం ఒక 2 నిమిషాలు అయ్యాక కొంచెం చిటికెడు పసుపు అయితే వేసింది పిన్ని. వేసాక శుభ్రంగా మళ్ళీ ఫ్రై చేశారు. అప్పుడు ఈ కలర్ ఏమంటుందంటే మంచి కలర్ అయితే వస్తుంది మన పన్నీర్కి. అలాగే మీరు కూడా ఇదే నాటు పద్ధతిలో ఒకసారి ఇంట్లో చేయండి. ఇలాగే మట్టి కొండ తీసుకుని గ్యాస్ స్టవ్ మీద కూడా మనం చేసుకోగలం, ఓకేనా. ఓన్లీ కర్ర పొయ్యి అనేసి కాదు, గ్యాస్ స్టవ్ మీద కూడా మనం చేసుకోగలం అనమాట, ఓకే. ఇప్పుడు చూసారు కదా ఇది శుభ్రంగా ఫ్రై అయ్యాక ఒక మ్యాక్సిమం మీకు 5 to 8 మినిట్స్ అయితే పడుతుంది. ఇక కొంచెం అంటే అంటకంటే చూడాలి, ఆయిల్ ఫుల్ హీట్ అయ్యాకనే మనం పన్నీర్ వేయాలన్నమాట మా పిన్ని కుసుంపురంలో, ఓకేనా. ఇప్పుడు మనకి అది చూడండి ఇంత ఫ్రై చేశాక ఎక్కువ కూడా డీప్ ఫ్రై అయితే మళ్ళీ చాలా కష్టం, చేంజ్ అయిపోతుంది అన్నమాట టేస్ట్, ఓకేనా. ఇలా అన్నీ తీసినాక మనం దాంట్లో ఇప్పుడు మిగతా ఆయిల్ ఉంటుంది కదా, ఓకేనా. మిగతా ఆయిల్లో మనం ఇంకా కొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లో ఇంకా ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తామో ఫస్ట్గా అదైతే మీకు చెప్తాను. అది ఒక 1/2 kg పన్నీర్ అనమాట, ఓకేనా. 1/2 kg నుండి 300 గ్రాముల పన్నీరు. దాంట్లో మనం 4 మన మిరియాలు, 2 ఇలైచి, ఒక 3 లవంగిలు, 2 బిర్యానీ ఆకు, ఇంకా ఒక 50 గ్రాములలాగా మనం జీడిపప్పు అయితే వేసుకున్నాం. అలాగే దాల్చిన చెక్క 1 ఇంచు, ఓకేనా. శుభ్రంగా ఇది మొత్తం ఫ్రై అయిపోకుండా స్మెల్ రావాలన్నమాట ఆయిల్ నుండి, మంచి అరోమా, మంచి ఫ్లేవరు స్మెల్ వస్తే అప్పుడు ఆగి మనం ఒక 2 నిమిషాలు స్లోగా దానికి ఫ్రై చేయాలి, ఓకేనా. మాడిపోకుండా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే కాజు అంటే జీడిపప్పు మాడిందంటే మొత్తం టేస్ట్ మొత్తం వేరేగా వెళ్ళిపోద్ది, ఓకేనా. మెయిన్ టేస్ట్ అయితే రాదు. నాటు పద్ధతి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎక్కువ మసాలాలు లేవు, ఓకేనా. మనం ఒక 4 ఉల్లిపాయలు శుభ్రంగా లెవెల్గా కట్ చేసుకొని శుభ్రంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఎప్పటివరకు ఫ్రై చేయాలి అంటే ఈ ఉల్లిపాయలు మనకి బ్రౌన్ కలర్ వచ్చాక మనం అప్పటివరకు ఫ్రై చేయాలన్నమాట. బ్రౌన్ కలర్ వచ్చేసాక మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అయితే వేసుకుంటాం. ఇప్పుడు మనం ఏవే వేసుకున్నాం, మన బిర్యానీ ఆకులు అన్నీ చెప్పాను కదా. దాని తర్వాత కొంచెం అది కలర్ చేంజ్ అయ్యాక కొంచెం మంచి ఫ్లేవర్ వచ్చాక మనం అయితే ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా, అదైతే వేసుకుందాం, ఓకేనా. ఈ కర్రలు పొయ్యి పైన వండితే అదొక మంచి ఆటోమేటిక్లీ మంచి టేస్ట్ అయితే వస్తుంది. మన గ్యాస్ ఫ్లేమ్ ఏంటంటే ఒకే దగ్గర తగులుతుంది, కళాయికనే దేనికైనా కొండలకి. అలాగే అగ్గిపోయమంట అనుకోండి మొత్తం చుట్టూరు తగులుతుంది, అందుగురండి అంత కూడా లెవెల్గా కరెక్ట్గా మనకైతే ఫ్రై అయిపోతుంది. అలాగే ఉల్లిపాయలు బ్రౌనిష్ కలర్లో లైట్గా వచ్చేటప్పటికి మనం టమాటీలు కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా, ఒక 2 టమాటీలు వేస్తే చాలు, ఓకేనా ఫ్రెండ్స్.
మనం చెంచాలు గరం మసాలా, బిర్యానీ మసాలా, కారం పొడి అన్నీ వేసేస్తాము. అలాగే షాహీ పన్నీర్ మసాలా కూడా వేస్తాము. కానీ ఇప్పుడు మా పిన్ని చేస్తున్న టేస్ట్ అయితే రాదు, ఓకేనా. కానీ మా పిన్ని ఏ వంట వండిని, పులుసు చేసినాయి, చికెన్ చేసినాయి, మటన్ చేసినాయి, అది వేరే లెవెల్, ఓకేనా. అలాగే ఇప్పుడు టమాటీలు కూడా శుభ్రంగా వేగి దగ్గరికి అయితే వేయింది. అంటే ఆయిల్ పైకి వస్తుంది అన్నప్పటికీ మనం నీట్గా ఒక స్పూన్ నుండి 1.5 స్పూను మనం కారం గుండ అయితే వేసుకుందాం, ఓకేనా. కారం గుండ ఒకటే ఎక్కువ, తక్కినవన్నీ కూడా తక్కువ వేసాము. షాహీ పన్నీర్ మసాలా అసలు వేయలేదు, ఓకేనా. ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసారో లైన్ వైజ్గా మీకు చెప్తూనే ఉన్నాను, అదే లెక్క ప్రకారంగా మీరు చేయండి. అలాగే కొంచెం అంటే రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేస్తే ఏంటంటే మనకి ఉల్లిపాయలు వేసాం కదా, ఇంకా టమాటా వేసాం కదా, తొందరగా మనకి ఫ్రై బాయిల్ అయిపోద్ది అనమాట తొందరగా, ఓకేనా. ఎక్కువ టైం అయితే తీసుకోదు. శుభ్రంగా ఇది ఫ్రై చేసుకుని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసాక అప్పుడు మనం దీంట్లో నెక్స్ట్ ఏవేవి ఇంగ్రీడియంట్స్ పడతాయో అవన్నీ కూడా వేసుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్. ఇలాగా మీరు కూడా కర్రల పొయ్యి మీద, మన సిటీ సైడ్ అయితే మనం కర్రల పొయ్యిలో అయితే మనం వంటలు చేయలేము, ఎందుకంటే పొగ అనేసి అందరూ కూడా గోల చేస్తారు, ఓకేనా. అందరికంటే మనం మ్యాక్సిమం ఊర్ల సైడ్ ఇదైతే మనకి ఫ్రీ అనమాట. పక్కనే తోట, పక్కనే గుడి, పక్కనే మన ఇల్లు, మంచి అట్మాస్ఫియర్, చుట్టూరు మన కొబ్బరి చెట్లే, ఫుల్ కొబ్బరి చెట్లు ఉంటాయి అనమాట. ఇప్పుడు చూసారు కదా, కొంచెం పసుపు అయితే పిన్ని వేసింది. పసుపు వేసాక దీంట్లో శుభ్రంగా అది ఉప్పు, పసుపు, కారం పడిపోయింది, ఓకేనా. ఒకవేళ సరిపోకపోతే మనం ఇంకొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు అయితే వేసుకోవచ్చు, ఓకేనా. ఇదేనండి ఇంగ్రీడియంట్. ఇంకా లాస్ట్లో కొంచెం ఒక 1/2 స్పూను గరం మసాలా వేసారనమాట పిన్ని. ఇప్పుడు మనం పన్నీరు ఫ్రై చేసుకున్నాం కదా, ఆ పన్నీర్ కూడా ఫ్రై చేసుకున్న పన్నీరు శుభ్రంగా దీంట్లో వేసి ఒక 5 నిమిషాలు అలా ఫ్రై చేస్తే మనకి పన్నీర్లో టేస్ట్ ఉండదన్నమాట కదా, ఓకేనా. ఇప్పుడు టమాటీ, అలాగే మనకి ఉల్లిపాయ, అలాగే మన మసాలాలు వేసాం కదా, కారం పొడి, పసుపు, అవన్నీ కూడా బాగా పట్టాలి, అట్లకి ఫ్లేవర్ బాగా వస్తుంది. ఈ నాటు పద్ధతిలో మీరు కూడా చేయండి, చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. అలాగే కొంచెం గ్రేవీలాగా ఉంచుకొని మేము కూడా గ్రేవీ ఉంచాం, కానీ కొంచెం కూరతో మనం ఇంత అన్నం అయితే తినగలం ఈ ప్రకారం చేసుకుంటే, ఓకేనా. అలాగే మనం కొంచెం ఎక్కువ గ్రేవీ ఉంచుకుంటే మనకి చపాతీలతో అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత చక్కగా ఏది లేదు. ఇప్పుడు కొంచెం గరం మసాలా అయితే వేశారు, ఓకేనా. ఒక స్పూన్ అనుకోండి గరం మసాలా, ఒక 300 గ్రాములకి ఇంత అయితే సరిపోతుంది, ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మనం ఇంకొక గుండ ఒకటైతే చేసుకున్నాం, సీక్రెట్ మసాలా అనమాట. అది కూడా ఒక 1/2 స్పూన్ అయితే వేసాం. గరం మసాలా 1 స్పూన్ వేసి శుభ్రంగా మిక్స్ అయితే చేసుకుంటే మనకి దాని తర్వాత కొంచెం ఉప్పు టేస్ట్ చేసుకొని, ఉప్పు తగ్గితే కొంచెం ఉప్పు వేసుకొని శుభ్రంగా అయితే బాయిల్ చేసుకుంటే మనకైతే కర్రీ రెడీ అయిపోతుంది, ఓకేనా. ఇప్పుడు చూసారు కదా, ఇది చక్కగా మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాలు అలా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మనం ఈ మట్టి కొండ కదా, మట్టి కొండలో కొంచెం జాగ్రత్తగా వంటలు చేసుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మనం మట్టి కొండలో ఎప్పుడు కూడా స్టీల్దనే గరిటెలు యూజ్ చేయకూడదు, ఎందుకంటే మనం అది తిప్పేటప్పుడు ఇటు అటు అది ఇరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకే మనం కర్ర వుడెన్ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలన్నమాట. నాట్ అంటే నాట్ పద్ధతే, ఓకేనా. కర్రల పొయ్య, మన మట్టి కొండ, అలాగే చక్కది గరిట అనమాట. ఇప్పుడు శుభ్రంగా ఫ్రై అయిపోయాక మనం నీట్గా దాంట్లో వాటర్, మనకు కావాల్సినంత వాటర్ వేసుకోవాలి, ఓకేనా. ఎక్కువ వాటర్ వేస్తే మళ్ళీ టేస్ట్ మొత్తం కూడా పోతుందన్నమాట. కావాల్సినంత వాటర్ వేసుకొని మనం శుభ్రంగా బాయిల్ చేసుకుంటే దాంట్లో ఆయిల్ పైకి వచ్చేయాలన్నమాట మొత్తం కూడా, ఓకేనా. ఉప్పు అయితే కొంచెం సరిపోలేదు, కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాం. అలాగే కర్రల పొయ్యి కాబట్టి హ్యాపీగా అంటే ఫ్లేమ్ చూసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టి మనం చేసామనుకోండి తొందరగా మాడిపోతుంది. వాళ్ళకి తెలుసు ఆ పద్ధతి, కొంచెం కర్రలు బయటికి లాగితే అది లో ఫ్లేమ్కి అయితే వెళ్ళిపోతుంది, ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా మొత్తం ఆయిల్ కూడా పైకి వచ్చేసినట్టు ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మొత్తం కర్రీ అయితే మనకు రెడీ, ఓకేనా. ఇదే పద్ధతిలో ఆయిల్ చూసారు కదా మొత్తం పైకి వచ్చింది, ఇదే పద్ధతిలో మీరు కూడా చేయండి, చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ అయితే పెట్టండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. థ్యాంక్ యూ.